జై స్వరాజ్య వరల్డ్ టీవీ హన్మకొండ. ప్రస్తుతం మనము సుబేదారి అదాలత్ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ మధ్యనే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు శ్రీమాన్ రంగరాజన్ గారిపై జరిగిన దాడి పట్ల యావత్తు హిందూ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తున్న ఈ నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్గా దీనిపై ప్రత్యేక ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించి మనతో స్పందించడానికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ నరసింహన్ దేశకన్ గారు, హైదరాబాద్ వచ్చినటువంటి ప్రముఖ అర్చకులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ హిందూ సమాజంపై జరిగిన దాడిగా భావించాలని చెప్పేసి ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వము, సబ్బండ వివిధ రకాల పార్టీలు కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఖండిస్తూ మరొక్కసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి అనేక చర్యలు తీసుకుంటామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధాన అర్చకులతో ఫోన్ కాల్లో మాట్లాడడం జరిగింది. మరి దీనిపై స్పందించడానికి మనతో చాలా మంది భక్తులు మరియు అర్చకులు ఉన్నారు. ఎలా స్పందిస్తారో అడిగి తెలుసుకుందాం. స్వామి, ఈ మధ్యనే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు శ్రీమాన్ రంగరాజన్ గారిపై జరిగిన దాడిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ముందుగా జై స్వరాజ్య టీవీ వారికి మా శుభ ఆశీస్సులని అందజేస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి ప్రధాన అర్చకులపై దాడి గురించి మనందరం కూడా మన యొక్క ఖండనలని తెలియజేస్తూ ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ముక్త కంఠంతో, ఏకకంఠంతో ఖండించవలసినటువంటి తరుణం ఇది. అర్చకస్తు హరిసాక్షాత్ చరరూపి న సంశయ అని మనకి ఆగమశాస్త్రం స్పష్టంగా తెలియజేస్తోంది. అంటే అర్చకుడు అంటే బతుకు తెరువు కోసం ఏదో పూజ చేసుకునేవాడు కాదు, ఏదో పొట్టకూటి కోసం పాకాడేవాడు కాదు. అర్చకుడు అంటే హరిహి సాక్షాత్తు చరరూపి న సంశయ. ఆగమశాస్త్రం చెబుతోంది భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తితే అందులో ఒక అవతారమే అర్చక స్వామి అని. అంటే దశావతారాలు మనం అనుకుంటున్నాం కదా, ఈ అర్చక స్వామి కూడా 11వ అవతారము అని ఆగమశాస్త్రాలు చెబుతున్న విషయం ఇది. దాన్ని అలాంటి అర్చకుల యొక్క వైభవాన్ని ఓర్వలేని కొంతమంది దుర్బుద్ధి పరులు ఒక అర్చక స్వామి మీద దాడి చేసి మిగిలిన అర్చకులందరినీ కూడా భయపెడుతూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కనుక ఇది సరైనటువంటి చర్య కాదు. దీనికి ఖచ్చితంగా అది ఏ ప్రాంతమైనా, ఏ కాలమైనా, ఎంత స్థాయిలో అవమానం జరిగినా, అర్చకుడికి జరిగే అవమానం కావచ్చు, అర్చకుడిపై జరిగే దాడి కావచ్చు, అది సంప్రదాయం మీద జరుగుతున్న దాడి, ఒక హిందూ సమాజం మీద జరుగుతున్న దాడి, సత్సంప్రదాయం మీద జరుగుతున్నటువంటి దాడి. ఇది వేదాన్ని నమ్ముకుని జీవితాన్ని పణంగా పెట్టి 8 ఏళ్ల నుండి 20 ఏళ్ల పాటు వేదాన్ని అభ్యసించి సమాజానికి మేలు చేయాలనే తలపుతో వచ్చిన అర్చక స్వామిని కాపాడుకోవాల్సిన అవసరం గుడికి వచ్చే ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. కనుక మనం చూస్తున్నటువంటి ఈ చిలుకూరు దేవాలయంలో ప్రధాన అర్చకుల మీదనే అంత గొప్ప పెద్ద ఎత్తులో వచ్చి అంతమంది దాడి చేశారు అంటే చిన్న చిన్న దేవాలయాల్లో ఉండే చిన్న చిన్న పూజారులు భయపడిపోతూ ఉన్నారు, దేవాలయాలు చేయడం మానేస్తూ ఉన్నారు ఈ భయాలకి. ఇటువంటి దాడి తప్పు అని వెంటనే మన శ్రీ 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 చిన్నజీయర్ స్వామి లాంటి మహానుభావులు, దేశాన్ని నడిపించే పెద్ద పెద్ద వాళ్ళు, రాష్ట్రాధిపతులు, అట్లాగే ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మరి ఇంతమంది ఖండించినా కూడా ఇంకా ఆ దాడి చేసిన వారిలో కొంతమందే దొరికారట, ఇంకా మిగిలిన వాళ్ళు దొరకలేదట. కనుక ఆ దొరకని వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి ఆసరా ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఏ ప్రాంతం వాళ్ళు అని మన పరిసరాల్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కనుక ఒక దేవాలయానికి వచ్చే భక్తులు సంప్రదాయంలో ఉంటూ అర్చక స్వామినే చూస్తూ ఆ అర్చకుడి వల్ల మనం ఎంతో మంచిని పొందుతూ ఉన్నాం. అలాంటి అర్చకులని తయారు చేసుకోవడానికే మన చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు, తిరుపతి దేవస్థానం లాంటి వాళ్ళు వేద పాఠశాలలు పెట్టారు, ఆగమాలు నేర్పిస్తున్నారు. ఎందుకు అంటే మంచి అర్చకులను తయారు చేయాలి అని. ఇవాళ మంచి అర్చకులు అనే వాళ్ళు కూడా దొరకటల్లా. ఎందుకోసం అంటే ఇలాంటి భయాలకి గురై అవమానాలు పొంది దీన్ని వదిలేసి లౌకిక ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ శ్రీమాన్ రంగరాజన్ స్వామి లాంటి వారు సౌందరరాజన్ గారి దగ్గర శిక్షణ పొంది ఇతర మార్గాల్లో వాళ్ళు ఉద్యోగం చేసే సామర్థ్యం ఉన్నా దాన్ని పక్కన పెట్టి వంశపారంపర్యంగా వచ్చే ఆలయాన్ని కాపాడడం కోసమే నిరంతరం శ్రమిస్తూ మహాయజ్ఞాన్ని చేస్తూ ఉన్నారు. అలాంటి వారి గొప్పతనాన్ని ఓరవలేని కొంతమంది దాడి చేశారు. దాన్ని
మన శ్వాస తరఫున అట్లాగే మన యాజ్ఞిక పీఠం తరఫున అర్చక కుటుంబాల తరఫున ముక్త కంఠంతో మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా దాని మిగిలినటువంటి దోషులు కూడా తగిన శిక్షకి వాళ్ళు గురి అవ్వాలి, వారందరూ దొరకాలి, సరైన శిక్ష వాళ్ళకి అమలు జరగాలి. మరొక్కరు ఎవరైనా అర్చక స్వామి మీద దాడి చేయాలి అంటే వాళ్ళు భయపడాలి. అర్చక స్వామి అంటే తన కుటుంబాన్ని పోషించుకోవటంలో ఆలయాన్ని పోషిస్తున్నారు, కుటుంబాలను పోషిస్తున్నారు, సంప్రదాయాన్ని కాపాడుతూ ఉన్నారు, తరాలకు అందరికీ కూడా అన్ని జనరేషన్ వాళ్ళకి అర్చనలు జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఒక ఇద్దరు అర్చక స్వాములు కనబడితే ఇప్పుడు జరిగే చర్చ అదే. అక్కడ జరిగినటువంటి చర్చ గురించి, అర్చక స్వామి జరిగిన దాడి గురించే వాళ్ళు భయపడుతున్నారు. చిన్న చిన్న అర్చకులు ఏమో మళ్ళీ వాళ్ళు ఏ ప్రాంతానికి వస్తారో, ఏ ప్రాంతానికి ఎట్లా ఉన్నారో, దొరకని వాళ్ళు ఎక్కడ తలదాచుకున్నారు అనగా భయపడిపోతున్నారు హైదరాబాద్ పరిసరాల్లో. కనుక అధికారులందరినీ కూడా మన యాజ్ఞిక పీఠం తరఫున మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని శిక్షించండి. మళ్ళీ ఇలాంటి దోషాలు అపరాధాలు జరగకుండా అర్చక స్వాములని అర్చక కుటుంబాలని కాపాడాలి అని, దాని ద్వారా మన దేవాలయాల పటిష్టతని వారు ఇంకొంచెం పటిష్టపరిచేలాగా మీడియా ప్రతినిధుల ద్వారా మేము అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. హైందవ సమాజాన్ని తప్పకుండా మన అర్చకులని కాపాడుకోవాలని, దేవాలయాలు మనందరం కూడా పోషించుకోవాలి. జై శ్రీరామ్. సార్, ఇక్కడ రంగరాజన్ గారిపై జరిగిన ఈ దాడి పట్ల కేవలము అర్చక సమాజం మాత్రమే కాకుండా సబ్బండ యావత్తు హిందూ సమాజం, అన్ని ప్రభుత్వాలు కూడా ముక్త కంఠంతో సమాయత్తమవుతూ దీన్ని ఖండించారు. సో దీనిపై మీరేమంటారు? తప్పకుండా ఇది ఒక అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రాంతాల నుండి ప్రార్థనలు జరపాలి. దైవశక్తి కదా దేవాలయం అంటే. దేవాలయం అంటేనే సనాతన ధర్మానికి ఒక రూపం కదా. ముక్కోటి దేవతలు దేవాలయంలో ఉంటారని కదా మనం ఇంత దూరానికి వచ్చి పూజలు జరుపుకునేది. ఆ దేవాలయంలో ప్రధాన కేంద్ర బిందువు గర్భగుడి, అందులో ఉండే భగవంతుడు, ఆయన్ని పూజించే అర్చక స్వామి కదా. కనుక ఈ అర్చక స్వామిని దెబ్బ కొడితే చాలు అందరూ మన చేతుల్లోకి వచ్చేస్తారు అనుకుంటున్నారు కుత్సిత పరులు. కనుక వాళ్ళ వెనకాల ఎవరున్నారు అసలు అది బయటికి రావాలి. వాళ్ళు ఎవరు ప్రేరేపితమైన వాళ్ళంతా అలాంటి వాళ్ళు అనేది కూడా చాలా అవసరం. ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క హైందవ సమాజంలో ప్రతి ఒక్క భక్తుడు కనీసం దేవాలయం గురించి మాట్లాడకపోయినా వాళ్ళ ఇంట్లో దీపం పెట్టుకునేటప్పుడన్నా నా దేవాలయాలని కాపాడుకో స్వామి అంటూ అని కనీసం ప్రార్థన చేయాలి. అలాంటి వాళ్ళ అర్చక స్వాముల గురించి ఆనాడు రంగరాజన్ గారు క్షేమంగా తిరిగి నిలబడ్డారు కాబట్టి ఇవాళ ఎక్కువ మాట్లాడుకోవటంలా. ఏమైనా హాని కలిగితే, ఇంకా విపత్తు సంభవించి ఉంటే ఎంత పెద్ద దోషమయ్యి ఉండేది. కనుక అది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయాలి. సంఘటితంగా మన బాధని, మన సూచనలని ప్రభుత్వానికి అందజేయాలి. అట్లాగే అర్చక స్వాములు కూడా, దేవాలయాల పెద్దలు కూడా వాళ్ళ ప్రాంతాల్లో ఆరాధనలు జరిపి నిత్య పూజలు అయిపోయిన తర్వాత దేవాలయాలు కూడా బంద్ పెడుతున్నారు. శాంతియుత ధర్నా అంటాను దీన్ని. ఆలయాల్లో నిత్య పూజలు జరిపి భక్తులందరూ కలిసి దేవాలయాలు మూసి బయట కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు దేవాలయాల పటిష్టత కోసం. కనుక మన యొక్క ఆవేదనని, సూచనలని శాంతి మార్గంలో మనం తెలియజేసే అవసరం కూడా చాలా ఖచ్చితంగా ఉంది. ఇవాళ మా అదృష్టవశాన మన దేవాలయాన్ని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుంచి వచ్చాం. మా ఆత్మీయులు దేశికన్ స్వామి వారి ద్వారా పెరుమాళ్ అనుగ్రహాన్ని మేము పొందాం. ఒక మంచి వాక్కుని, మన మాటను భగవంతుడు నోరు ఇచ్చినందుకు ఎందుకు అంటే మంచి చేసే వాళ్ళని ప్రోత్సహించాలి, తప్పు చేసే వాళ్ళని ఖండించాలి, రెండూ జరగాలి. ఇవాళ మన మంచి టీవీ ఛానల్ ద్వారా, స్వరాజ్య టీవీ ఛానల్ ద్వారా మీ అందరికీ సూచన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి, నాకెందుకులే అని ఊరుకుంటున్నటువంటి భక్త సమాజాన్ని ప్రతి ఒక్కళ్ళని మేము మేల్కొల్పుతూ ఉన్నాం. మొన్ననే మనం ధనుర్మాసం చేసుకుని మేల్కొన్నాం సంప్రదాయంలో. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మన గొంతును విదిల్చి మీడియా ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఏదైనా ప్లాట్ఫామ్ కావచ్చు, తప్పని ఖండించకపోతే ఎక్కడో జరిగిన దోషం మన ప్రాంతంలో కూడా జరిగే అవకాశం ఉంది. కనుక వెంటనే ఖండించాలి. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొక్కసారి ఆశీస్సులని అందజేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్.